ఒక పక్కన ఈ బిల్డింగ్లు, ఒక పక్కన చూసుకుంటే ఈ కన్స్ట్రక్షన్స్ ఏదనుకుంటున్నారా? ఇది వచ్చేసి కువైట్‌లోనే అతి పెద్ద బ్యాంకు. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కువైట్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కువైట్ సిటీకి అయితే వెళ్తున్నాను. సో మా కువైటీ వాళ్ళకి అక్కడ దిస్తాషాలు అయితే ఇచ్చినారంట. సో అలాగే మనకి కువైట్ సిటీ బ్లాగ్లో వచ్చేసి అక్కడ సిటీ అయితే ఎలా ఉంటుంది ఏమి అని చెప్పేసి మొత్తం అంతా సూపర్గా ఉంటుంది. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనకి ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరగానే మనకు వచ్చేసి ఇంకా ఒక సిగ్నల్ అయితే వస్తుంది. సో దాని తర్వాత 40 నెంబర్ రోడ్ అనేది ఉంటుంది అనమాట. సో నేను ఇంకా 40 నెంబర్ రోడ్ దిగేసి మీకు ఇంకా చూపిస్తాను. కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి షరక్ ఏరియా దగ్గరికి అయితే ఇంకా చేరిపోయాను ఫ్రెండ్స్. ఎందుకురా అంటే మనం వచ్చేసి వెళ్లాల్సిన ప్లేస్ వచ్చేసి ఈ షరక్ ఏరియాలోనే ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను నార్మల్గా అయితే ఇంకా స్టార్ట్ అయితే చేస్తాను వీడియో. సో ఈ రోజు ఎందుకురా అంటే నేను ఇంకా రోడ్ అంతా మొత్తం అయితే ఇంకా ఆల్రెడీ నా వ్లాగ్ లో అంతా మొత్తం చూసే ఉంటారు. సో అది కాక వచ్చేసి ఇప్పుడు కెమెరాలు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ అయితే తగిలిచ్చేసారనమాట ఈ కువైట్ లో. అందుకోసం వచ్చేసి నేనైతే ఇంకా ఆ వీడియో అయితే తీయలేదు. ఎప్పుడైనా రాని ఈ షువేక్కి ఈ సిగ్నల్ దగ్గర వచ్చేసి నేనైతే ఖచ్చితంగా అయితే ఇంకా నిలబడి అయితే పోవాల్సిందే. ఎందుకు అంటే తప్పదు. మన ఈ రోజు వ్లాగ్ లో వచ్చేసి మీకు వచ్చేసి మంచి మంచి ప్లేస్లు అయితే ఇంకా మీకైతే ఇంకా ఈ వీడియోలు అయితే కనిపిస్తాయి గాయస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు తప్పకుండా అయితే చూడండి, మిస్ కాకుండా. ఈ కువైట్ లో సిగ్నల్స్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఘోరం గాయస్. ఎందుకు అంటే ఒక 5 నిమిషాల కంటే ఓ 10 నిమిషాల లోపల అయితే మనకైతే ఓపెన్ అవుతాయి అనమాట ఈ సిగ్నల్స్. ఈ కువైట్ సిటీలో ముఖ్యంగా వచ్చేసి చాలా ఘోరము. సో టోటలీగా నేను రావాల్సిన ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడని ఇంకా మీరు వచ్చేసి వ్యూ అయితే అసలైన వ్యూ అయితే మీకైతే కనిపించబోతుంది అనమాట ఈ వీడియోలో. చూడండి గాయస్, ఇక్కడ ఎంత బాగున్నాయో ఈ బిల్డింగ్స్. మీకు అసలు మనకైతే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మన దాంట్లో అయితే ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందేదే. సో ఈ వీడియోలో కూడా మీకు మంచి మంచి లొకేషన్స్, ప్లేసెస్ ప్రతి ఒక్క చోట కూడా నేను మీకు వెళ్ళేసి చాలా కష్టంగా అయితే వీడియో అయితే చేస్తున్నాను గాయస్. సో ఇక్కడ మనకైతే ఇంకా టైలర్ షాపులు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ టైలర్ షాపుల దగ్గరికి అయితే నేనైతే వచ్చాను. ఎందుకు అంటే మా కువైటీ అతను వచ్చేసి ముఖ్యంగా నాకు కువైట్ సిటీకి పంపించాలంటే చాలా రేరుగా అయితే పంపిస్తూ ఉంటాడు. ఈ బిల్డింగులు చూస్తూ ఉంటే నాకే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇంకా మీకు ఎలా అనిపిస్తూ ఉండదు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి. ఇలాంటి మాల్స్ దగ్గర వచ్చేసి మనకు వచ్చేసి పార్కింగ్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ అవుట్ కావాలి అని చెప్పేసి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ వచ్చేసి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇటు సైడ్ చూసుకుంటే బిల్డింగ్లు ఉన్నాయి, ఇటు సైడ్ చూసుకుంటే బిల్డింగ్ ఉన్నాయి, మధ్యలో వచ్చేసి రోడ్డు, దాని పక్కనే వచ్చేసి మనకు వచ్చేసి పార్కింగ్ అనమాట ఇది. సో ఈ బండ్లు చూడండి, రకరకాల బండ్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ముందర పక్కన అయితే భారీగా అయితే ఉన్నాయి, కానీ బండ్లు అయితే ఇంకా ముందరకు వెళ్ళేంత వరకు అయితే మీకు అయితే ఇంకా కనిపించవు. సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇవి మొత్తం అంతా మనకి ఇంకా టైలర్ షాపులు అనమాట ఇవి. సో ఈ వీడియో చేస్తానో లేదో అని చెప్పేసి అనుకున్నాను, కానీ బట్ మొత్తానికి వచ్చేసి కువైట్ సిటీ వ్లాగ్ వచ్చేసి ఏదో ఒక రోజు చెయ్యాలనుకున్నాను. చాలా రోజుల తర్వాత అయితే నా వీడియోల్లో వచ్చేసి నా ఛానల్లో ఇదైతే నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది గాయస్. మామూలుగా అయితే మన కువైట్ లో ఉండే యూట్యూబర్స్ అందరూ కూడా కువైట్ సిటీ అంటే ఇంకా లోపలికి వచ్చేసి ఇంత క్లారిటీగా అయితే ఇంకా అసలు మీకు ఎవరు కూడా చూపించి ఉండరు. సో మొత్తానికి అందరూ కూడా మనకైతే ఇంకా కువైట్ లో మాలియా ఇలా ఉంటది, కువైట్ బీచ్ సైడ్ ఇలా ఉంటది అని చెప్పేసి అయితే చూపించింటారు, అది చూసింటారు మీరు. ఇవి అంతకంటే ఇంకా ఎక్కువ ఫేమస్ అనమాట. ఇటు సైడ్ షరక్ సైడ్ వచ్చేసి మనకైతే చాలా వ్యూ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి గాయస్, ఆ బండి వచ్చేసి ఎంత బాగుంది కదా. నిజంగా నాకైతే ఇంకా సూపర్ గా అనిపించింది. అది చూస్తానే ఒకసారైనా డ్రైవ్ చేయాలా అని చెప్పేసి అయితే అనిపించింది. సో ఇక్కడ చూడండి, కేఐబి బ్యాంక్ అంటే మనకు వచ్చేసి కువైట్ సిటీలోనే కువైట్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అన్నమాట ఇది. దీంట్లో వచ్చేసి మనకైతే వ్యూ వచ్చేసి ఈ ప్రకారంగా అయితే ఉండదు. ఈ బిల్డింగ్ మొత్తం అంతా కేఐబి బ్యాంక్ అంటే ఇది పెద్ద బ్యాంక్ అనమాట కువైట్ లోనే. ఇలాంటివి మనకైతే కువైట్ సిటీలోనే పెద్ద పెద్ద బ్రాంచెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే చూసారు, ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలా ఉంటాయో అందాలు ఒకసారి అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం అంతా ఇది పార్కింగ్. ఇటు సైడ్ చూసుకోవచ్చు మీరు బండ్లు వచ్చేసి మనకు వచ్చేసి ఇంకా పోలీస్ వాళ్ళతో రామాయణం అస్సలు ఉండకూడదు అనుకుంటే ఇక్కడైతే మనం అయితే పార్క్ అయితే చేసుకోవచ్చు. నిజంగా ఈ లొకేషన్ నాకు చూస్తా ఉంటే నిజంగా నేను ఏ రోజు కూడా ఇలాంటి మంచి వీడియో అప్లోడ్ చేయలేదు కదరా మన సబ్స్క్రైబర్స్ కోసము అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. ఈ వీడియో అయితే అంత బాగా అనిపించింది అనమాట నాకు. ఫ్రెండ్స్, అక్కడ ముందర కనిపిస్తా అంటే బిల్డింగ్ల వెనకాల చూసుకుంటే మనకి ఇంకా అక్కడ మొత్తం అంతా ఇంకా సముద్రమే ఉంటది. ఇక్కడ ముందర పక్కన ఏదో పొడుగుగా అయితే కనిపిస్తుంది, కానీ అది మొత్తానికి అయితే నాకు కూడా ఏంది అని చెప్పేసి అయితే నాకైతే అస్సలు అయితే తెలియదు.
అక్కడికి వెళ్ళేసి ఎవరికైనా అడుగుదాము. ఎందుకు అంటే నాకు తెలియదు కాబట్టి ఇంకా తెలియదు అని చేసే చెప్పాలా. ఏది ఏమున్నా మొత్తానికి వచ్చేసి దాని ముందరకైతే వచ్చేసాను నేను. సో ఇక్కడ చూసుకుంటా ఉంటే ఓ పక్కన కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అది వచ్చేసి ఇది ఏది అని చెప్పేసి కూడా నాకైతే మొత్తానికి అయితే తెలియదు. బట్ లొకేషన్ అయితే మాత్రం సూపర్ గా అయితే ఉంది గాయస్. నిజంగా మషాల్లా. ముందర పక్కన అయితే చూడండి ఎంత బాగుండదు చూడండి మస్జిద్. ఒక పక్కన చలి, ఒక పక్కన ఎండ. సో అలాగే ఈ బిల్డింగ్లు, సో దాని మధ్యలో వచ్చేసి పార్కింగ్. సో ఎలా ఉండదో నాకైతే సూపర్ గా అయితే నచ్చింది. మీకు ఎలా ఉండదో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి. కువైట్ సిటీ మధ్యలో వచ్చేసి ఎవరికైనా కానీ అడిగితే మనం షరక్ ఎక్కడ ఉండదురా అని చెప్పేసి ఇదే అన్నమాట ఆ షరకు. దీనికి వచ్చేసి మంచి పేరు అయితే ఉండదు. ఇది చూడండి గాయస్ ఎంత పెద్దదైతే కనిపిస్తుందో, పైన ఆకాశానికి అయితే తగులుతున్నట్టు ఉండదు అనమాట ఇది వీడియో పడతా ఉంటే కూడా. సో ఐ థింక్ నేనైతే ఇది ఆఫీస్ అయితే అనుకుంటున్నాను కానీ బట్ మొత్తానికి అయితే ఇంకా ఇంతవరకు అయితే నాకైతే ఇంకా బోర్డు అనేది ఏది కూడా ఇక్కడైతే కనిపించడం అయితే లేదు. సో అక్కడ అటు సైడ్ అయితే కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బ్యాంక్. అది మన ఇండియాలో అయితే బ్యాంకులు అయితే ఇంకా మనకైతే ఒక ఆఫ్టర్ 2 ఆఫ్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఏకంగా భవనాలే అయితే కట్టేసినారు బ్యాంకులో. సో ఆ బ్యాంక్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ అన్నమాట అది. సో ఇది కూడా నాకు తెలిసిన కాడికి మొత్తం ఏదో ఒక ఆఫీస్ అయినా ఉంటుంది, లేదంటే ఏదైనా ఇంకా బ్యాంక్ అయినా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూస్తా ఉంటే నాకే ఇంకా అవాక్ అయితే అయిపోయినాను గాయస్. నేను ఒక పక్కన అందాలు అయితే చూడండి ఆ బిల్డింగ్. మనకైతే ఇంకా ముందర పక్క అయితే చూడండి గాయస్. మాషాల్లా ఇక్కడ ముందర అయితే ఒక మస్జిద్ అయితే కనిపిస్తా ఉంది కదా. ఇంతకు ముందు కూడా నేనైతే ఇక్కడైతే నమాజ్ అయితే చదువుకున్నాను. उबियन बैंक है ये, बहुत बड़ा बैंक है, बट लेकिन अभी काम प्रोसेस चल रहा है. ఉబియన్ బ్యాంక్ అంట ఇది. సో నాకైతే కన్ఫామ్ అయితే అయిపోయింది గాయస్, అది కూడా ఒక బ్యాంకేనంట. ఆ బ్యాంకు పేరు వచ్చేసి బుబియన్ బ్యాంకు. అంటే బుబియన్ బ్యాంక్ కూడా ఉంటది అనమాట ఈ కువైట్ లో. అది కూడా యుఎస్ ఫారెన్ బ్యాంకే అనమాట అది కూడా. సో మనకి తెలియదు అని చెప్పేసి చెప్పాలి కానీ అది వచ్చేసి ఇది అని చెప్పేసి అది అక్కడైతే అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్. సో మొత్తానికి వచ్చేసి నేను వచ్చిన పనికైతే నేను ఇంకా వెళ్తున్నాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ టైలర్ షాపులు. ఇక్కడ ఈ టైలర్ షాపుల్లో వచ్చేసి మా కోయిటి వాళ్ళ డ్రెస్సులు అయితే ఉన్నాయి. అవి పోవడానికి నేనైతే వచ్చానమాట ఇక్కడికి. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకైతే ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్. ఒక పక్కన వచ్చేసి రెస్టారెంట్లు అయితే ఉన్నాయి, ఒక పక్కన వచ్చేసి మనకి ఇక్కడ టైలర్ షాపులు అయితే కనిపిస్తూ ఉంటాయి. నాకు కావాల్సిన టైలర్ షాప్ కోసం అయితే నేను ఇంకా ఒక 2-3 షాపులు వచ్చేసి ఇంకా ముందరకు వెళ్ళిన తర్వాత మనకైతే ఇంకా రైట్ సైడ్ లో అయితే కనిపిస్తుంది అనమాట. మా కోయిటి అతను వచ్చేసి ఎప్పుడైనా కానీ బట్టలు ట్రెడిషనల్స్ కోయిటి వాళ్ళ దిస్తాషాలు చేసుకోవాలంటే ఇంకా ఇక్కడే అయితే చేపిస్తూ ఉంటాడు. నిజంగా ఆ బిల్డింగ్ పైన అయితే నాకైతే కన్ను అయితే పడిపోయింది. కానీ కొనేద్దామంటారా ఫ్రెండ్స్ చెప్పండి? అంటే మన దగ్గర అంత స్తోమత అయితే ఉండదు. అసలు మనం ఇక్కడ వచ్చి డ్రైవర్ పని చేసుకునే దానికైతే వచ్చాము. సో టోటలీగా వచ్చేసి మనకైతే ఇంకా ఆ టైలర్ షాప్ వచ్చేసి ఇంకా ముందర అయితే కనిపిస్తుంది. సో ఇదేనమాట మా కోయిటి అతను వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఇక్కడే అయితే ఇంకా బట్టలు అయితే ఇక్కడే ఆర్డర్ అయితే పెడుతూ ఉంటాడు. సో మనమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. మిలా బస్ బాబా మా కోయిటి డ్రెస్ అయితే తీసుకునేసి నేనైతే బయట అయితే వచ్చేసాను. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ కామెంట్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.